శ్రీ సాయిబాబా జీవిత చరిత్రము 5వ అధ్యాయము. చాంద్ పాటీలు పెండ్లివారితో కలిసి బాబా తిరిగి షిరిడీ రాక, సాయి అని స్వాగతము, ఇతర యోగులతో సహవాసము, పాదుకల చరిత్ర, మొహియుద్దీన్తో కుస్తీ, జీవితములో మార్పు, నీళ్లను నూనెగా మార్చుట, జౌహరలీయను కపట గురువు, పెండ్లివారితో కలిసి తిరిగి షిరిడీ వచ్చుట. ఔరంగాబాద్ జిల్లాలో ధూపను గ్రామము కలదు. అచ్చట ధనికుడగు మహమ్మదీయుడొకడుండెను. అతని పేరు చాంద్ పాటీలు. ఔరంగాబాదు పోవుచుండగా అతని గుర్రము తప్పిపోయెను. 2 మాసములు శోధించినను దాని ఎంతు దొరకకుండెను. అతడు నిరాశ చెంది భుజముపై జీను వేసుకొని ఔరంగాబాదు నుండి ధూప్ గ్రామమునకు పోవుచుండెను. 9 మైళ్ళు నడిచిన పిమ్మట ఒక మామిడి చెట్టు వద్దకు వచ్చెను. దాని నీడలోనొక వింత పురుషుడు కూర్చొనియుండెను. అతడు తలపై టోపీ, పొడుగైన చొక్కా ధరించియుండెను. చంకలో సటకా పెట్టుకొని చిలుము త్రాగుటకు ప్రయత్నించుచుండెను. దారి వెంట పోవు చాంద్ పాటీలను చూచి అతన్ని పిలిచి చిలుము త్రాగి కొంత తడవు విశ్రాంతి గొనుమనెను. జీని గురించి ప్రశ్నించెను. అది తాను పోగొట్టుకొనిన గుర్రముదని చాంద్ పాటీలు బదులు చెప్పెను. దగ్గరగానున్న కాలువలో వెదకుమని ఫకీరు చెప్పెను. అతడు అచ్చుటకు పోయి గడ్డిమీయుచున్న గుర్రమును చూచి మిక్కిలి ఆశ్చర్యపడెను. ఈ ఫకీరు సాధారణ మనుజుడు కాడనియూ, గొప్ప ఔలియా అనగా యోగి పుంగవుడై ఉండవచ్చుననియూ అనుకొనెను. గుర్రమును తీసుకొని ఫకీరు వద్దకు వచ్చెను. చిలుము తయారుగానుండెను. కాని నీరు, నిప్పు కావలసియుండెను. చిలుము వెలిగించుటకు నిప్పు, గుడ్డను తడుపుటకు నీరు కావలసియుండెను. ఫకీరు ఇనుపచువ్వను భూమిలోనికి గుచ్చగా నిప్పు వచ్చెను. సటకాతో నేలపై మోదగా నీరు వచ్చెను. చప్పినా నీటితో తడిపి నిప్పుతో చిలుమును వెలిగించెను. అంతయు సిద్ధముగా నునుటచే ఫకీరు ముందుగా చిలుము పీల్చి చాంద్ పాటీలు కందించెను. ఇదంతయు జూచి చాంద్ పాటీలు ఆశ్చర్యమగ్నుడయ్యెను. ఫకీరును తన గృహమునకు రమ్మనియూ, అతిథిగా నుండుమనియూ చాంద్ పాటీలు వేడెను. ఆ మరుసటి దినమే ఫకీరు పాటీలు ఇంటికి పోయి అచ్చట కొంతకాలముండెను. ఆ పాటీలు గ్రామమునకు మనసబు. అతని భార్య తమ్ముని కొడుకు పెండ్లి సమీపించెను. పెండ్లి కూతురిది షిరిడీ గ్రామము. అందుచే షిరిడీ పోవుటకు పాటీలు కావలసినన్ని జాగ్రత్త చేసుకొని ప్రయాణమునకు సిద్ధపడెను. పెండ్లివారితో కూడా ఫకీరు బయలుదేరెను. ఎట్టి చిక్కులు లేక వివాహము జరిగిపోయెను. పెండ్లివారు ధూప్ గ్రామము తిరిగి వచ్చిది గాని ఫకీరు షిరిడీలో ఆగి అచ్చటనే స్థిరముగా నిలిచెను. ఫకీరుకు సాయినామం ఎట్లు వచ్చెను? పెండ్లివారు షిరిడీ చేరగనే ఖండోబా మందిరమునకు సమీపముననున్న భక్త మహల్సాపతి గారి పొలములోనున్న మర్రి చెట్టు కింద బస చేసిరి. ఖండోబా మందిరమునకు తగిలియున్న ఖాళీ జాగాలో బండ్లు విడిచిరి. బండ్లలోనున్న వారొకరి తర్వాతనొకరు దిగిరి. ఫకీరు కూడా అట్లనే దిగెను. భక్త మహల్సాపతి ఆ చిన్న ఫకీరు దిగుట చూచి దయచేయుము సాయి అని స్వాగతించెను. తక్కినవారు కూడా ఆయన్ను సాయి అని పిలువనారంభించిరి. అది మొదలు వారు సాయిబాబాయని ప్రఖ్యాతులయ్యిరి. ఇతర యోగులతో సహవాసము. సాయిబాబా షిరిడీలోనొక మసీదులో నివాసమేర్పరుచుకొనిది. బాబా రాకపూర్వమే దేవిదాసు అని యోగి షిరిడీలో ఎన్నో సంవత్సరముల నుండి నివసించుచుండెను. బాబా అతనితో సాంగత్యమునకిష్టపడెను. అతనితో కలిసి మారుతీ దేవాలయములోనూ చావడిలోనూ కొంతకాలం ఒంటరిగానూ ఉండెను. అంతలో జానకీదాసు గోసావి అను ఇంకొక యోగి అచ్చటకు వచ్చెను. బాబా ఎల్లప్పుడూ ఈ యోగితో మాట్లాడుచూ కాలం గడుపుచుండువారు. లేదా బాబా ఉండు చోటుకు జానకీదాసు పోవుచుండెను. అట్లనే ఒక వైశ్యయోగి పుణతాంబే నుంచి వచ్చుచుండెడివాడు. వారి పేరు గంగాఘీరు. అతనికి సంసారముండెను. అతడు బాబా స్వయముగా కుండలతో నీళ్లు మోసి పూల చెట్లకు పోయుట జూచి ఇట్లనెను. ఈ మణి ఇచ్చటుండుటచే షిరిడీ పుణ్యక్షేత్రమైనది. ఈ మనుజుడు ఈనాడు కుండలతో నీళ్లు మోయిచున్నాడు. కాని ఇతడు సామాన్య మానవుడు కాడు. ఈ నేల పుణ్యము చేసుకున్నది గనుక సాయిబాబాయను నీ మణిని రాబట్టుకొనగలిగెను. ఏవేళ గ్రామములోనున్న మఠములో ఆనందనాథుడను యోగి పుంగవుడుండెను. అతడు అక్కల్ కోటకర్ మహారాజుగారి శిష్యుడు. అతడొకనాడు షిరిడీ గ్రామ నివాసులతో బాబాను చూడవచ్చెను. అతడు సాయిబాబాను జూచి ఇట్లనెను. ఇది అమూల్యమైన రత్నము. ఈతడు సామాన్య మానవుని వలె గానిపించినప్పటికినీ ఇది మామూలు రాయి కాదు. ఇది ఒక రత్నమని. ముందు ముందు ఈ సంగతి మీకు తెలియగలదు. ఇట్లనుచూ ఏవలా చేరెను.
ఇది శ్రీ సాయిబాబా బాల్యమును జరిగిన సంగతి. బాబా దుస్తులు, వారి నిత్య కృత్యములు. యవ్వనమునందు బాబా తల వెంట్రుకలు కత్తిరించక జుట్టు పెంచుచుండెను. పహిల్వాను వలె దుస్తులు వేసుకొనిడివారు. షిరిడీకి 3 మైళ్ల దూరములోనున్న రహతా పోయినప్పుడు బంతి, గన్నేరు, నిత్యమల్లె మొక్కలు తీసుకొని వచ్చి నేలను చదును చేసి వానిని నాటి నీళ్లు పోయిచుండెను. బావి నుండి నీళ్లు చేది కుండలు భుజముపై పెట్టుకొని మోయిచుండెను. సాయంకాలము కుండలు వేప చెట్టు మొదట బోర్లించుచుండెరి. కాల్చని వగుటచే అవి వెంటనే విరిగి ముక్కలు ముక్కలగుచుండెడివి. ఆ మరుసటి దినము తాత్యా ఇంకొక 2 కుండలను ఇచ్చుచుండెడివాడు. ఇట్లు 3 సంవత్సరములు గడిచెను. సాయిబాబా కృషి వలన అచ్చటనొక పూలతోట లేచెను. ఆ స్థలములోనే ఇప్పుడు బాబా సమాధి ఉన్నది. దానినే సమాధి మందిరమందురు. దానిని దర్శించుట కొరకే అనేక మంది భక్తులు విశేషముగా పోవుచున్నారు. వేప చెట్టు క్రిందనున్న పాదుకల వృత్తాంతము. అక్కల్ కోటకర్ మహారాజుగారి భక్తుడు భాయి కృష్ణజీ అలీబాగ్కర్. ఇతడు అక్కల్ కోటకర్ మహారాజుగారి ఫోటోను పూజించడివాడు. అతడొకప్పుడు షోలాపూర్ జిల్లాలోని అక్కల్కోట గ్రామమునకు పోయి మహారాజుగారి పాదుకలు దర్శించి పూజించవలను అని అనుకొనెను. అతడచ్చటికి పోయి పోకమునుపే స్వప్నములో మహారాజు దర్శనమిచ్చి ఇట్లు చెప్పెను: ప్రస్తుతము షిరిడీ నా నివాస స్థలము. అచ్చటికి పోయి నీ పూజ యొనరింపుము. అందుచే భాయికృష్ణజీ తన నిర్ణయమును మార్చుకొని షిరిడీ చేరి బాబాను పూజించి అచ్చటనే 6 మాసములు ఆనందముతో నుండెను. దీని జ్ఞాపకార్థము పాదుకలు చేయించి శ్రావణ మాసములోనొక శుభదినమున వేప చెట్టు క్రింద ప్రతిష్ఠ చేయించెను. ఇది 1912వ సంవత్సరములో జరిగెను. దాదా కేల్కర్, ఉపాసనీ బాబా అనువారు పూజను శాస్త్రోక్తముగా జరిపిరి. ఒక దీక్షిత బ్రాహ్మణుడు నిత్య పూజ చేయుటకు నియమింపబడెను. దీనిని పర్యవేక్షించు అధికారము భక్త సగుణున కబ్బెను. ఈ కథ యొక్క పూర్తి వివరములు. ఠానేవాసి బీవీ దేవు బాబాకు గొప్ప భక్తుడు. వీరు విరమించిన మామలతదారు. వేప చెట్టు క్రింద పాదుకల విషయము సంగతులన్నయూ భక్త సగుణ నుండి గోవింద కమలాకర్ దీక్షితు నుండి సంపాదించి పాదుకల పూర్తి వృత్తాంతము శ్రీ సాయి లీలా 11వ సంపుటిలోని రీతిగా ప్రచురించిరి. 1912వ సంవత్సరము బొంబాయి నుండి రామారావు కొఠారే అను డాక్టరొకడు షిరిడీ వచ్చెను. వాని కాంపౌండర్ భాయి కృష్ణజీ అలీబాగ్కర్ అనునతడు వెంట వచ్చిరి. వారు భక్త సగుణుతోనూ జీకే దీక్షిత్తోనూ స్నేహము చేసిరి. అనేక విషయములు తమలో తాము చర్చించుకొనున్నప్పుడు బాబా ప్రప్రథమున షిరిడీ ప్రవేశించి వేప చెట్టు క్రింద తపస్సు చేసిన దాని జ్ఞాపకార్థము బాబా యొక్క పాదుకలను వేప చెట్టు క్రింద ప్రతిష్ఠించవలనని నిశ్చయించుకొనిరి. పాదుకలను రాతితో చెక్కించుటకు నిశ్చయించిరి. అప్పుడు భాయి కృష్ణజీ స్నేహితుడగు కాంపౌండర్ లేచి ఆ సంగతి డాక్టర్ రామారావు కొఠారేకు తెలిపినచో చక్కని పాదుకలు చెక్కించిదరని నుడివెను. అందరూ ఈ సలహాకు సమ్మతించిరి. డాక్టరు గారికి ఈ విషయము తెలియపరిచిరి. వారు వెంటనే షిరిడీ వచ్చి పాదుకల నమూనా వ్రాయించిరి. ఖండోబా మందిరమందున్న ఉపాసని మహారాజు వద్దకు పోయి తాము వ్రాసిన పాదుకలను చూపిరి. వారు కొన్ని మార్పులను చేసి పద్మము, శంఖము, చక్రము మొదలగునవి చేర్చి బాబా యోగశక్తిని, వేప చెట్టు గొప్పతనమును తెలుపు ఈ క్రింది శ్లోకమును కూడా చెక్కుమనిది. సదా నింబవృక్షస్య మూలాధివాసాత్ సుధాశ్రావిణం తిక్తమప్యప్రియంతం తరం కల్పవృక్షాధికం సాధయంతం నమామీశ్వరం సద్గురం సాయినాథం. ఉపాసనీ సలహాలను ఆమోదించి పాదుకలు బొంబాయిలో చేయించి కాంపౌండర్ ద్వారా పంపిరి. శ్రావణ పౌర్ణమి నాడు స్థాపన చెయ్యుమని బాబా ఆజ్ఞాపించెను. ఆనాడు 11 గంటలకు జీకే దీక్షిత్ తన శిరస్సుపై పాదుకలు పెట్టుకొని ఖండోబా మందిరము నుండి ద్వారకామాయికి ఉత్సవముతో వచ్చిరి. బాబా ఆ పాదుకలను తాకెను. అవి భగవంతుని పాదుకలని నుడివెను. చెట్టు క్రింద ప్రతిష్ఠింపుడని ఆజ్ఞాపించెను. శ్రావణ పౌర్ణమి ముందు రోజు బొంబాయి పాస్తా సేటి అను పార్సీ భక్తుడొకడు మనీ ఆర్డర్ ద్వారా 25,000 రూపాయలు పంపెను. బాబా ఈ పైకము పాదుకలకు స్థాపించు ఖర్చు నిమిత్తమిచ్చెను. మొత్తము 100 రూపాయలు ఖర్చు పెట్టిరి. అందులో 75 రూపాయలు చందాల వల్ల వసూలు చేసిరి. మొదటి 5 సంవత్సరములు జీకే దీక్షిత్ అను బ్రాహ్మణుడు ఈ పాదుకలకు పూజ చేసెను. తరువాత లక్ష్మణ్ కచేశ్వర్ జఖాడే అను బ్రాహ్మణుడు పూజ చేయుచుండిరి. మొదటి 5 సంవత్సరములు నెలకు 2 రూపాయల చొప్పున డాక్టర్ కొఠారే దీపపు ఖర్చు నిమిత్తము పంపుచుండెను. పాదుకల చుట్టూ కంచె కూడా పంపెను. ఈ కంచెయు పైకప్పును కోపర్గాం స్టేషన్ నుండి షిరిడీ తెచ్చుటకు 780 రూపాయల ఖర్చు భక్త సగుణు ఇచ్చెను. ప్రస్తుతము జకాడే పూజ చెయ్యుచున్నాడు. సగునుడు నైవేద్యమును దీపమును పెట్టుచున్నాడు.
మొట్టమొదట భాయి కృష్ణజీ అక్కల్కోటకర్ మహారాజు భక్తుడు 1912వ సంవత్సరములో వేప చెట్టు క్రింద పాదుకలు స్థాపించినప్పుడు అక్కల్కోటకు పోవుచు మార్గమధ్యమున షిరిడీయందు దిగెను. బాబా దర్శనము చేసిన తరువాత అక్కల్కోట గ్రామమునకు పోవలను అనుకొని బాబా వద్దకేగి అనుమతి నిమ్మనను. బాబా ఇట్లనను, అక్కల్కోటలోనేమున్నది? అక్కడకేలపోయేదవు? అక్కడుండే మహారాజు ప్రస్తుతమిక్కడనున్నారు. వారు నేనే. ఇది విని భాయి కృష్ణజీ అక్కల్కోటకు వెళ్ళుట మానుకొనెను. పాదుకల స్థాపన తరువాత అనేక పర్యాయములు షిరిడి యాత్ర చేశను. హేమడ్ పంతునకి సంగతులు తెలియవు. వారికి తెలిసియున్నచో సచ్చరిత్రలో వ్రాయుట మానియుండరు. మొహియుద్దీన్ తంబోలీతో కుస్తీ, జీవితములో మార్పు. షిరిడీ గ్రామములో కుస్తీలు పట్టుట వాడుక. అచ్చట మొహియుద్దీన్ తంబోలి అనివాడు తరచుగా కుస్తీలు పట్టుచుండెడివాడు. వానికి బాబాకు ఒక విషయములో భేదాభిప్రాయము వచ్చి కుస్తీ పట్టిరి. అందులో బాబా ఓడిపోయెను. అప్పటి నుండి బాబాకు విరక్తి కలిగి తన దుస్తులను నివసించు రీతిని మార్చుకొనెను. లంగోటి బిగించుకొని పొడవు చొక్కాను తొడుక్కొని నెత్తిపైని గుడ్డ కట్టుకునేవారు. ఒక గోనె ముక్కపై కూర్చునేవారు. చింకి గుడ్డలతో సంతుష్టి చెందడివారు. రాజ్యభోగము కంటే దారిద్ర్యమే మేలని నుడివెడివారు. దరిద్రుని స్నేహితుడు భగవంతుడే. గంగాఖీరుకు కూడా కుస్తీల యందు ప్రేమ. ఒకనాడు కుస్తీ పట్టుచుండగా వైరాగ్యము కలిగెను. అదే కాలముందు శరీరమును మార్చి దేవుని సహవాసము చేయవలనని ఆకాశవాణి పలికెను. అప్పటి నుండి గంగాఘీరు సంసారమును విడిచెను. ఆత్మసాక్షాత్కారము కొరకు పాటుపడెను. పుణతాంబే దగ్గర నదియొడ్డున ఒక మఠమును స్థాపించి తన శిష్యులతో నివసించుచుండెను. సాయిబాబా జనులతో కలిసిమెలిసి తిరుగువారు కారు. అడిగినప్పుడు మాత్రము జవాబిచ్చువారు. దినమంతయు వేపచెట్టు నీడయందు, అప్పుడప్పుడు ఊరవతలనున్న కాలువయొడ్డునందుండు తుమ్మచెట్టు నీడన కూర్చునడివారు. సాయంకాల మూరకనే పచారు చేయువారు, లేదా నీమగాం పోవుచుండెడివారు. త్రయంబక్జీ డేంగ్లేయనునతని ఇంటికి తరచుగా పోవువారు. డేంగ్లేయందు సాయిబాబాకు మిక్కిలి ప్రేమ. అతని తమ్ముని పేరు నానాసాహెబు. అతడు ద్వితీయ వివాహము చేసుకొన్ననూ సంతానము కలుగలేదు. బాబాసాహెబు డేంగ్లే నానాసాహెబును సాయిబాబా వద్దకు పంపెను. వారి అనుగ్రహముచే పుత్రసంతానము కలిగెను. అప్పటినుంచి బాబాను దర్శించుటకు ప్రజలు తండోపతండములుగా వచ్చుచుండిరి. వారి కీర్తి అంతటా వెల్లడి ఆయెను. అహ్మద్ నగరు వరకు వ్యాపించెను. అక్కడ నుంచి నానాసాహెబు చాందోర్కరు, కేశవ చిదంబర్ మొదలుగా గల అనేక మంది షిరిడీకి వచ్చుట ప్రారంభించిరి. దినమంతయు బాబాను భక్తులు చుట్టియుండెడివారు. బాబా రాత్రులందు పాడుపడిన పాత మసీదునందు శయనించుచుండెను. అప్పట్లో బాబా యొక్క సామానులు చాలా తక్కువ. అవి చిలుము, పొగాకు, తంబిరేలు గ్లాసు, పొడుగు చొక్కా, తలపైని గుడ్డ, ఎల్లప్పుడూ దగ్గరనుంచుకొను సటకా మాత్రమే. తలపై గుడ్డ జడవలె చుట్టి ఎడమ చెవిపైనుంచి వెనుకకు వ్రేలాడునట్లు వేసుకొనువారు. వీనిని వారముల తరబడి ఉతుకకుండా నుంచువారు. చెప్పులను తొడిగేవారు కారు. దినమంతయు గోనెగుడ్డపైనే కూర్చునేవారు. కౌపీనము ధరించువారు. చలిని వారించుటకు ధునికెదురుగా ఎడమచేయి కట్టడాపై వేసి దక్షిణాభిముఖముగా కూర్చుండువారు. ఆ ధునిలో అహంకారమును, కోరికలను, ఆలోచనలను ఆహుతి చేసి అల్లాయే యజమాని అని పలికేవారు. మసీదులో 2 గదుల స్థలము మాత్రముండెను. భక్తులందరచటకు పోయి బాబాను దర్శించుచుండిరి. 1912వ సంవత్సరం తదుపరి దానిలో మార్పు కలిగెను. పాత మసీదు మరామతు చేసి నేలపైని నగిషీరాళ్లు తాపన చేసిరి. బాబా ఆ మసీదుకు రాకపూర్వము తకియాలో చాలా కాలము నివసించిరి. బాబా కాళ్లకు చిన్న మువ్వలు కట్టుకొని సొగసుగా నాట్యము చేసేవారు. భక్తిపూర్వకమైన పాటలు పాడేవారు. నీళ్లను నూనెగా మార్చుట. సాయిబాబాకు దీపములన్న చాలా ఇష్టము. ఊరులోనున్న షావుకార్లను నూనె ఎడిగి తెచ్చి మసీదునందు రాత్రి ఎంతయూ దీపములు వెలిగించుచుండెను. కొన్నాళ్లు ఇట్లు జరిగెను. నూనె ఇచ్చు కోమట్లు అందరూ కూడి బాబాకు నూనె ఇవ్వకూడదని నిశ్చయించుకొనిరి. బాబా వారి దుకాణములకు ఎప్పటివలె పోగా నూనె లేదనిది. బాబా కలత చెందక వట్టివత్తులు మాత్రమే ప్రమిదలలో బెట్టియుండెను. కోమట్లు ఆతురతతో ఇదంతయూ గమనించుచుండిరి. 2-3 నూనె చుక్కలున్న తంబిరేలు డొక్కులో నీళ్లు పోసి దానిని బాబా త్రాగెను. నీటిని ఆ విధముగా పావనము చేసిన పిమ్మట నీరంతయు డొక్కులో నుమ్మి ఆ నీటిని ప్రమిదల్లో నింపెను. దూరముగా నిలిచి పరీక్షించుచున్న కోమట్లు విస్మయముందునట్లు ప్రమిదలన్నయూ తెల్లవారుదాకా చక్కగా వెలుగుచుండెను. షావుకార్లు ఇదంతయూ చూచి పశ్చాత్తాపపడిరి, క్షమాపణ కోరిరి. బాబా వారిని క్షమించెను.
ఇక మీదట సత్ప్రవర్తనములు అలవర్చుకునుడని పంపెను. జౌహర్ అలీ అను కపట గురువు. పైన వివరించిన కుస్తీ జరిగిన 5 ఏండ్ల తరువాత అహ్మదునగర్ నుంచి జౌహర్ అలీ అను ఫకీరొకడు శిష్యులతో రహతా వచ్చెను. వీరభద్ర మందిరమునకు సమీపముననున్న స్థలములో దిగెను. ఆ ఫకీరు బాగా చదువుకన్నవాడు. ఖురానంతరము వల్లించగలడు. మధుర భాషణుడు. ఆ ఊరిలోని భక్తులు వచ్చి వానిని సన్మానించుచు గౌరవముతో చూచుచుండెడివారు. వారి సహాయముతో వీరభద్ర మందిరమునకు దగ్గరగా ఈద్గాయను గోడను నిర్మించుటకు పూనుకొనెను. ఈదుల్ ఫితర్ అను పండుగ నాడు మహమ్మదీలు నిలుచుకొని ప్రార్థించు గోడయే ఈద్గా. ఈ విషయంలో కొట్లాట జరిగి జౌహర్ అలీ రహతా విడిచి షిరిడీలో బాబాతో మసీదునందుండెను. ప్రజలు వాని తీపి మాటలకు మోసపోయిరి. అతడు బాబాను తన శిష్యుడని చెప్పువాడు. బాబాయందుల కడ్డు చెప్పక చేలాగా నుండుటకు సమ్మతించెను. గురువును శిష్యుడును రహతాకు పోయి అచ్చట నివసించుటకు నిశ్చయించుకొనిరి. గురువునకు చేలాశక్తి ఏమియూ తెలియకుండెను. కాని చేలాకు గురువు యొక్క లోపములు బాగా తెలియును. అయినప్పటికీ వానినెప్పుడు అగౌరవించలేదు. వాని పనులన్నయూ చక్కగా నెరవేర్చుచుండెడివారు. అప్పుడప్పుడు షిరిడీకి ఇరువురు వచ్చి పోవుచుండెడివారు. కాని షిరిడీ ప్రజలకు బాబా అధికముగా రహతాలో నుండుట ఎంతమాత్రమిష్టము లేదు. అందుచే వారందరూ కలిసి రహతా నుంచి సాయిబాబాను షిరిడీ తెచ్చుటకు పోయిరి. వారు రహతాలో బాబాను ఈద్గా వద్ద చూచి బాబాను తిరిగి షిరిడీ తీసుకొని పోవుటకై వచ్చినామని చెప్పిరి. ఫకీరు ముక్కోపి, చెడ్డవాడు. తనను విడిచిపెట్టుడు గనుక ఫకీరు వచ్చులోపల వారు తన యందు ఆశ విడిచి తిరిగి షిరిడీ పోవుట మంచిదని బాబావారికి సలహా ఇచ్చెను. వారిట్టు మాట్లాడుచుండగా ఫకీరు వచ్చి బాబాను తీసుకొని పోవుటకు ప్రయత్నించుచున్న షిరిడీ ప్రజలను మందలించెను. కొంత వివాదము జరిగిన పిమ్మట గురువుగారును చేలాయు తిరిగి షిరిడీ పోవుటకు నిర్ణయమైనది. కాబట్టి వారు షిరిడీ చేరి అచ్చట నివసించుచుండిరి. కొన్ని దినముల పిమ్మట దేవీదాసు కపట గురువును పరీక్షించి లోటుపాటులనేకములున్నట్లు గనిపెట్టెను. బాబా షిరిడీ ప్రవేశించుటకు 12 సంవత్సరముల ముందు దేవీదాసు 10 లేదా 11 ఏండ్ల బాలుడుగా షిరిడీ చేరెను. వారు మారుతీ దేవాలయములో నుండేవారు. దేవీదాసు చక్కని ముఖలక్షణములు, ప్రకాశించు నేత్రములు కలిగి నిర్వ్యామోహితావతారము వలె జ్ఞానివలె కనపడుచుండెను. తాత్యా పాటీలు, కాశీనాథు మొదలుగా గల అనేక మంది దేవీదాసును గురువుగా మన్నించుచుండిరి. వారు జౌహరును దేవీదాసు వద్దకు తెచ్చిరి. జరిగిన వాదములలో తగిన సమాధానమివ్వలేక జౌహరు ఓడిపోయి షిరిడీ విడిచి పారిపోయి బీజాపురములో నుండెను. చాలా ఏండ్ల తరువాత షిరిడీకి తిరిగి వచ్చి బాబా పాదములపై బడెను. తాను గురువు, సాయిబాబా చేలాయను తప్పుడభిప్రాయము వాని మనస్సు నుండి తొలగెను. పశ్చాత్తాపపడుటచే సాయిబాబా వాణిని గౌరవముగానే చూచెను. ఈ విధముగా బాబా శిష్యుడు గురువు నెట్లు కొలువవలెనో, ఎట్లు అహంకారమును విడిచి గురు శుశ్రూష చేసి తుదకు ఆత్మసాక్షాత్కారమును పొందవలెనో నిరూపించెను. ఈ కథ భక్త మహల్సాపతి చెప్పిన రీతిగా వ్రాయబడినది. ఓం నమో శ్రీ సాయినాథాయ. ఓం శాంతిః శాంతిః శాంతిః. 5వ అధ్యాయము సంపూర్ణము.